మొత్తం అందరు ఇవాళ ప్రాజెక్టుల కోసమో కాలేజీ కోసమో స్కూల్ కోసమో ఆక్రమించుకుంటే వేరు, చివరికి మీ అసైన్మెంట్ భూములు ఎన్నడగానే మీరు అమ్ముకోలేమని చెప్పి ఏదో మామూలుగా ఇచ్చి అక్కడ ₹1 2 కోట్ల రూపాయలకు ఎకరం ఉంటే 8 లక్షలు 10 లక్షల రూపాయలు ఇచ్చి గుంజుకొని ఇలా కంపెనీలకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి గజ్వేల్లో. ఇప్పటికీ గజ్వేల్లో ఇలా ఎందుకు కోపం ఆయన మీద? గన్ని ప్రాజెక్టులు కట్టినా తెలంగాణలో ఇంత పెద్ద నాయకుడు అని చెప్పినప్పటికి కూడా గజ్వేల్ నాలాంటి పోయి ఒక 10 రోజులు ప్రచారం చేస్తే ఇవాళ నాకు 70,000 ఓట్లు వేసిన కారణం ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. 45,000 కదా కేసీఆర్ మెజార్టీ, మంచి మెజార్టీ ఎంత ఉండవచ్చు. నాకు బీజేపీ అక్కడ 0 ఉండే అప్పటి వరకు, నాకు 67,000 ఓట్లు వచ్చింది. అది వేరే విషయం. అంటే ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నా ఫోటోతో నా బీఫామ్తో నా మాటతో మొత్తం గెలుస్తానని కాడ నాకు 65,000 ఓట్లు వచ్చినాయంటే దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే పీపుల్ ఎంత ఆక్రోశం ఉందో, ఎంత బాధ ఉందో. ఇలా వీళ్ళు రాత్రి కనుక పైసలు పంచకపోయి ఉంటే రాత్రి కనుక మళ్ళీ ఈయననే ముఖ్యమంత్రి వస్తుండే, బిడ్డ మీకు ఇల్లు రావాలంటే మళ్ళీ అర్థం చేసుకోండి ఈయన ఇక్కడ ఉండడని చెప్పి తప్పుడు ప్రచారం చేసి భయపెట్టడం ద్వారా ఆర్ఎండర్ కాలనీ అని ఉంటుంది, ఒక 20,000 ఓట్లు ఉంటాయి, అందరు మళ్ళీ అటు గుద్దిలు. అది వేరే విషయం. మీరు గెలిచేవాళ్ళ? నేను ఓడిపోడు 100% అంటే ప్రజాభిప్రాయం కనుక స్వేచ్ఛగా వాళ్ళని ఆవిష్కరించే అవకాశం ఉంటే నేను తప్పకుండా గెలిచేవాడిని. కానీ అక్కడ ఇదంతా అది వేరే విషయం. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంది, 70 ఏళ్ల క్రితం దున్నుకున్న మా భూములు మా కళ్ళ ముందే మాకు కాకుండా పోతున్నప్పుడు మాకున్న ఆస్తి కాదు కదా, రెక్కల కష్టం తర్వాత మాకుండే ఆస్తి ఎంత, 6 ఎకరం భూమి, 100 ఎకరాల భూసాలు కాదు కదా. వాళ్ళకి ఎంత దుఃఖం ఉంటే చెప్పండి. వాళ్ళు రోడ్ల మీద పడితే వాళ్ళు బతికేందో చెప్పండి. ఏ కోర్టుకు పోవాలైనా, ఏ ఆఫీస్ దగ్గర పోవాలైనా ఎవరి దగ్గర తీస్తారు వాళ్ళకు? ఇట్లాంటి కుటుంబాలు లక్షల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. మీతో మాట్లాడే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రమణ నాయక్ గారు ఢిల్లీ నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మాట్లాడు ఎంపీ గారు ఇంకా మొట్టమొదటిగా వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు మా అన్న అనేక విద్యార్థి పోరాటాలు వేసారది ఈటెల రాజేంద్ర గారికి సాయంకాలం నమస్తమాంజలు. ఇప్పుడు భరత్ సాబ్ ఈటెల రాజేంద్ర సాబ్ ఆలోచన చూస్తుంటే బీయింగ్ ఏ సన్ ఆఫ్ సాయిల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. రైతు బిడ్డగా రైతు వారుగా వారు ఎంత ఆలోచనతో అర్థమవుతుంది. ఐ లాస్ట్ మై 2 acres ఇన్ నేషనల్ హైవే నెంబర్ 9. అయితే ఇప్పుడే జస్ట్ నౌ హ్యావ్ గాన్ త్రూ ఈటీవీ మెయిన్ న్యూస్. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఏదైతే రైతుకు ల్యాండ్ ఎక్విజిషన్ అందుతుందో అప్పుడే నిజమైన ఇది చెప్పుకొచ్చారు. ఈ దేశంలో ఎక్కడ ఏది ఇండస్ట్రీ పెట్టినా ప్రాజెక్ట్ పెట్టినా మొట్టమొదటిగా బలేది ట్రైబల్స్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కడైతే జరుగుతుందో మొట్టమొదటిగా బలి అయ్యేది. ఇవాళ నాగేశ్వర ప్రాజెక్ట్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఒక నాగేశ్వర ప్రాజెక్ట్ లోనే 270 తండాలని ఇట్లా బండిలో కట్టి వెలుగొట్టారు. ఆ రోజుల్లో ఇంత పర్ఫెక్ట్ ట్రైబల్ అఫేర్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియర్స్ కానీ లేవు. నేను చెప్తున్నా విద్యా దశలో మేము పెద్దలు గౌరవనీయులు భారత పార్లమెంట్ సభ్యులు అనంత మేము కలిసిపోయినాం. ఎంత చక్కగా కన్స్ట్రక్టివ్ పోరాటం చేస్తూ ఈటెల గారు మాకు తెలుసు. ఇవాళ 22A కావచ్చు, ఇంకోటి కావచ్చు, నారపల్లి కావచ్చు, వారు చెప్పిన విషయం చూస్తుంటే ఏ విధంగా ఈ హైదరాబాద్ లో ఆనాటి నుంచి ప్లాట్ ఇవన్నీ చూస్తున్నాము. హైదరాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ బ్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇంజనీరింగ్ గా చెప్తున్నా, సివిల్ ఇంజనీరింగ్ గా ఒకప్పుడు గత పెద్దలు చెప్పినట్టు ల్యాండ్ బ్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో కూడా మనకు గుర్తుండే బందర్ భూములు మన ఊర్లో ఇవాళ ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ కూడా ల్యాండ్ అన్న మాట లేదు. ఆ విధంగా పెద్దలు గౌరవనీయులు మా మిత్రులు అన్న ఇటు చేయడానికి వీఆర్ గ్రేట్. ఎక్కడ కూడా ల్యాండ్ షుడ్ ఇప్పుడు మన హైవే కోదాడులో ఐ లాస్ట్ మై 1.5 acre ల్యాండ్. ల్యాండ్ ఎక్కింది ఎంత, అక్కడ 4 crores ఇచ్చేది ఎంత, చాలా మినిమం సార్. సో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇప్పుడు భూ ఇష్యూ ఎంత ఈ సర్కార్ను కుదిపేస్తుందో ఇప్పుడు కొండా సురేఖ కూతురు అంశం కూడా అంతే కుదిపేస్తుంది. సో ఎట్లా చూస్తారు ఈ పరిణామాలను? అంటే ఆమె రేవంత్ రెడ్డి సేమ్ ఇదే వాళ్ళ సోదరుడికి భూమి ఇచ్చారని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది. ఇక్కడ ఒక్క కొండా సురేఖ గారి కూతురే కాదండి, కాంగ్రెస్ పార్టీలో 40-50 ఏళ్ళ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డి గారు అలసిపోయిపోయిండు, అడిగి అలసిపోయి వెళ్ళిపోయిండు.
కాంగ్రెస్ పార్టీ జీవదాధారగా బతికిన చిన్నారెడ్డి గారు, ఆయన రక్తమంతా కాంగ్రెసే ఉంటుంది. ఆయన మాట్లాడుతున్న తీరు ఒకసారి చూడండి. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ గౌరవం లేకుండా పోతుంది, మర్యాద లేకుండా పోతుంది అని చెప్పి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందని చెప్పి 36 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ హైకమాండ్కి ఉత్తరాలు రాసిండట. 36 మంది ఎమ్మెల్యేలు అంటున్నాడు, నాకు తెలియదు ఎంతమంది రాసిండు, మొత్తానికి రాసింటారు, హైకమాండ్ లెటర్ రాశారు. ఏమని రాసినట్ట. ఇవాళ స్వయంగా మంత్రులే, మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కేసీఆర్ లాంటి బయట ఉండి నాయకత్వం వహించి కొట్లాడాలి. ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతున్నారు. కానీ మీరు కొట్లాడింది సరిపోతలేదు, మీరు గిన్ని జరుగుతున్నాయి కదా, గింత విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది కదా, మీరు ఏం చేస్తున్నారు చెప్పి మంత్రులే అందిస్తున్నారు, సమాచారం అందిస్తున్నారు. ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, మేము సొంత పార్టీ ఎమ్మెల్యేలు మేము వచ్చేలేమని. ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్క ఎమ్మెల్యేని తొత్తుకున్నాడండి. ఒక్క ఎమ్మెల్యే మీరు చెప్పండి, పోచారం గారు ఏం మాట్లాడిందో మీరు చూసిండ్రు, ఇలా వచ్చిన మైపాల్ రెడ్డి గారు ఏమైందో మీరు చూసిండ్రు, ఇలా మన గద్వాల ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమైందో మీరు చూసిండ్రు, ఇలా దానం నాగేంద్ర గారు ఏం మాట్లాడతారో మీరు చూసిండ్రు, ఇలా వీళ్ళన్నీ మీరు చూస్తున్నారు కదా. ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ అతి తక్కువ కాలంలో ఇలా తృప్తిగా లేరంటే నువ్వు అర్థం చేసుకోవాలి కదా. స్వయంగా నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా 15 మందో 20 మందో అసంతృప్తితో ఉన్నారు కదా. నీదేం 50 మెజార్టీతో 100 మెజార్టీతో లేదు కదా. నీ బయటకు వెళ్ళి వచ్చిన 16 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా. 16 మంది పెద్ద లెక్క అండి, 64 మందిలో 16 మంది పెద్ద లెక్కనా? మీకు అర్థం కాదు కదా. స్వయంగా ఇంకొకటి గమ్మతైన విషయం అంటే, కాంగ్రెస్ పార్టీలో మాకు మేమే ఓడగొట్టుకుంటామండి, మాకెవరు శత్రువు లేదంటారు. వాళ్ళ కల్చర్ మొదటి నుంచి అట్లే ఉంది. కాబట్టి నేను ఆ లోతుల్లోకి నేను పోను. కానీ ఒకటి మాత్రం సత్యం, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక స్టేట్స్మెన్ లాగా ఇంకా ఉన్న టైం అవుతుందో మంచిగా పరిపాలించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఈ వట్టిగా ఈ మొత్తం మాటలు మాట్లాడు, ఈ తిట్టే కల్చర్ పెట్టుకోవడం, వట్టిగానే అంటే జుగుప్సాకరమైనటువంటి భాషలు మాట్లాడి అవమానపరచడం బంద్ చేసుకొని సప్పుడేక నీకు మంచి అదృష్టం, నువ్వు అదృష్టవంతుడివి. తెలంగాణ ప్రజలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్ప అధికారాన్ని కట్టబెట్టిండ్రు, బాధ్యతనిచ్చిండ్రు. తక్కువ వయసులో, చిన్న వయసులో అయినా కూడా నీకు ఇచ్చిండ్రు, అంతకుముందు అనుభవం లేకపోయినా కూడా నువ్వు ఇచ్చిండ్రు. మంచిగా చేసుకునే ప్రయత్నం చేయి తప్ప అందరితో పంచాయి పెట్టుకొని అందరిని దూరం చేసుకొని